చీపెరాయుడు చీపెరాయుడు చీపెరాయుడు. చిన్నరాయుడి కన్నా పెదరాయుడు తమ్ముడు చీపేరాయుడు. చీపెరాయుడికి చీ చీపెరాయుడికి చీ. చీపే గారు, నా వేలు విరిచిన మేనల్ని హీరోగా తెరంగేట్రం చేస్తున్నా. రిబ్బన్ కటింగ్ కి మీరు రావాలి. రిబ్బన్ కటింగ్ కంటే క్లాప్ కొడితే బెటర్ ఏమో. భలేవారే. రిబ్బన్ కటింగ్ సినిమా టైటిల్ ఫుల్ మాస్ మసాలా సినిమా. మాస్ నాగార్జున, మసాలా వెంకటేష్ తీశారు కదా, మళ్ళీ నువ్వెందుకు రా తీయడం? నా ఉద్దేశం పంచింగ్ డైలాగ్స్ తో హెవీ యాక్షన్ ఉంటుందని. మచ్చుకి ఓ పంచ్ వినిపిస్తా. 10 మంది కలిసి ఒకరిని తిడితే అది సాడిజం, ఒక్కడే 10 మంది తిడితే అది దొర్దిజం, మీలో ఏ ఒక్కరు నన్ను పట్టుకోలేరు, ఇది నిజం. ఇలాంటిది ఎక్కడో విన్నానే. 10 మంది కలిసి ఒక్కడిని కొడితే రౌడీజం, అదే 10 మందిని ఒక్కడు కొడితే హీరోయిజం. మీలో ఏ ఒక్కడు తిరిగెళ్ళడం ఇదే నిజం. రండ్రా. ఆడు మగాడ్రా బుజ్జి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఇంకో హార్ట్ టచింగ్ పంచ్ కూడా ఉంది. గట్టిగా కొడితే వచ్చేది బ్లడ్, ఇంకా గట్టిగా కొడితే అయిపోతావు డెడ్. ఈ రెండో కాకుండా మన్నించి వదిలేసేవాడిదే నిజమైన హెడ్. ఈ దిక్కుమాలిన పంచు కూడా ఎక్కడో విన్నట్టుందే. గట్టి కొడితే వచ్చేది రక్తం, ఇంకా గట్టి కొడితే పోయేది ప్రాణం. ఈ రెండు కాకుండా మన్నించి వదిలేయడమే మానవత్వం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఇన్స్పైర్ అయి రాశా. రాయుడు, ఫస్ట్ ఫిలిం కి ఎంత హెవీ పంచ్ డైలాగ్స్, ప్రీచి డైలాగ్స్ అవసరమా? ఆఫ్టర్ ఆల్ 3వ సినిమాకే మన సుధీర్ బాబు, 4 సినిమాలకే సందీప్ కిషన్ పంచ్ డైలాగ్స్ చెప్పగలింది మా వాడు చెప్పకూడదా? కూడదు. చూడు రాయుడు, సినిమాలో స్టోరీకి తగ్గట్టు డైలాగ్స్ రావాలి కానీ డైలాగ్స్ మీద స్టోరీ రాసుకోకూడదు. రాస్తే ఏమవుద్ది? వీరభద్రం బాయ్ అవుతుంది, చూసేవాడి తల బద్దలవుతుంది. అయ్యా ఏంట్రా ఏంటి మీరు దేవుడయ్యా.